ఫిషింగ్ లింక్స్, డిజిటల్ అరెస్ట్, బహుమతులు, తక్కువ ధరకు వస్తువులు ఇస్తామంటూ మోసం చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ఎప్పటికప్పుడు రూట్ మార్చేస్తున్నారు. అమాయకులను బుట్టలో వేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టేస్తున్నారు. ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువ కావడంతో సైబర్ ఫ్రాడ్స్తో జాగ్రత్తగా ఉండాలని తెలుగు రాష్ట్రాల పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల కన్నిప్పుడు విశాఖ స్మార్ట్ సిటీ మీద పడింది. ఎప్పటి నుంచో సైబర్ నేరాలు జరుగుతున్నప్పటికీ ఈ మధ్య కాలంలో విశాఖను టార్గెట్ చేశారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటీవల ఓ రిటైర్డ్ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని ఏకంగా 1.05 కోట్ల రూపాయలు కాజేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించిన రోజుల వ్యవధిలోనే ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేయగా తాజాగా మరో 3 ప్రధాన నిందితులు రాజేష్, సూర్యశ్రావణ్, సాయి దీపక్ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 లక్షల రూపాయల కమిషన్ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మిగతా కొంత మొత్తాన్ని ఫ్రీజ్ చేయగా అప్పటికే మరికొంత అమౌంట్ను మ్యూల్ అకౌంట్లకు చేరవేశారు సైబర్ నేరగాళ్లు. గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ చేసి ఇతర రాష్ట్రాల పోలీసులు, ఈడీ, సీబీఐ అధికారులుగా నటించిన మోసగాళ్లు బాధితుడిపై మనీ లాండరింగ్ కేసుందని భయపెట్టారు. వీడియో కాల్ ద్వారా డిజిటల్ అరెస్ట్లో ఉన్నట్లు భయపెట్టి పలు విడతల్లో భారీ మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ఇది కేవలం జాతీయ స్థాయిలో జరుగుతున్న తంతు కాదని అంతర్జాతీయ నెట్వర్క్ లింకులున్నట్లు గుర్తించారు. కంబోడియా, మయన్మార్, వియత్నాం కేంద్రాలుగా పనిచేస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠాల ప్రమేయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాల పేరుతో భారతీయులను అక్కడికి పంపించి మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా మోసపూరితంగా డబ్బు మళ్లించే వ్యవస్థను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితులు ఉపేంద్రరెడ్డి, సాయికృష్ణ ఈ నెట్వర్క్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఏజెంట్ల ద్వారా బ్యాంకు ఖాతాలను సమకూర్చుకుని బాధితుల నుంచి మోసపూరితంగా డబ్బు జమ చేయించి మధ్యవర్తుల ద్వారా నగదు విత్డ్రా చేసుకుని ఎవరి వాటాలను వారు పంచుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. మరో కేసులో విశాఖలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ మేనేజర్ను సైబర్ ముఠా లక్ష్యంగా చేసుకుంది. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులము అంటూ గుర్తు తెలియని నంబర్ నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయిందని, మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని నమ్మించారు. పలుమార్లు ఫోన్లు చేసి బెదిరించారు. బ్యాక్గ్రౌండ్లో నకిలీ పోలీస్ స్టేషన్, సుప్రీంకోర్టు పత్రాలను చూపించి వీడియో కాల్స్ ద్వారా భయాందోళనకు గురిచేశారు. విచారణ పేరుతో బాధితుడిని భయపెట్టి పలు దఫాలుగా వివిధ బ్యాంకు ఖాతాలకు 82.95 లక్షల రూపాయలు బదిలీ చేయించుకున్నారు. టార్చర్ ఎక్కువ అవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కాంబోడియా, మయన్మార్, వియత్నాం దేశాల్లో తలదాచుకున్న ముఠాలు ఉద్యోగాల పేరుతో పలువురిని అక్కడికి తీసుకువెళ్లి సైబర్ దందాలు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. బాధితుల నుంచి వసూలు చేసే సొమ్మును మళ్లించడానికి మన దేశంలో మ్యూల్ బ్యాంక్ ఖాతాలను కొనుగోలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. తాజాగా ఈ కేసులో వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన నగేశయ్య అనే ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతను మణికంఠ, చందు అనే వ్యక్తుల సహకారంతో అమాయకుల బ్యాంకు ఖాతాలను సేకరించి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశామని సిపి శంఖభద్ర బాక్షి పేర్కొన్నారు. పార్సిల్ వచ్చిందని, డ్రగ్స్ మనీ లాండరింగ్ కేసు ఉందని, ఫోన్లొస్తే నమ్మి మోసపోవద్దని పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మరోవైపు వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త వాట్సాప్ మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్ను ప్రవేశపెడుతున్నారని చెప్తున్నారు. దీనివల్ల సిస్టమ్స్ పై నేరగాళ్లు పూర్తిస్థాయి రిమోట్ యాక్సెస్ ను పొందుతూ అక్రమాలకు తెరలేపుతున్నారు అంటున్నారు. సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత అందులో యాక్టివ్గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను నేరగాళ్లు చాకచక్యంగా వినియోగిస్తున్నారు. సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తూ నమ్మిస్తున్నారని చెప్తున్నారు పోలీసులు. తాము అత్యవసర సమావేశంలో ఉన్నామని, ఫోన్ ఎత్తడం వీలుపడదని చెబుతూ కోట్లాది రూపాయలు కాజేస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో తక్షణమే తమ ఖాతాలకు డబ్బును బదిలీ చేయించుకుంటున్నారని చెప్పారు. పై అధికారుల నంబర్ల నుంచే సందేశాలు వస్తుండటంతో అకౌంటెంట్లు కూడా నిజమేనని నమ్మి మోసపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ప్రతి కంపెనీ కూడా ఇటువంటి సైబర్ దాడుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.
వాట్సాప్లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదని పేర్కొన్నారు. వెంటనే అధికారులకు నేరుగా ఫోన్ చేసి ఆ సందేశం నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలని చెప్పారు. ఆఫీస్ సిస్టంలో నాణ్యమైన ఫైర్వాల్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను నిరంతరం అప్డేట్ చేసి ఉంచాలని అన్నారు. వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోవద్దని తెలిపారు. సాంకేతిక భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారానే ఇటువంటి దాడులను ఎదుర్కోగలమని పేర్కొన్నారు.